ఓ దొంగ పడకాలు మీ ఇంట్లో లేకపోతే ఇంట్లో మొత్తం ఖాళీ చేద్దామనే. ఆ మొక్కలు దొంగలు లెక్కున్నాయమ్మా. స్నాప్ దిగుతాను ఆగు బాబు. ఒక్క ఫిల్టర్ కూడా మంచిగా వస్తుంది. యోగి బ్లాక్ ఫిల్టర్ వాడమ్మా, వస్తుంది. మనం జనాభా లెక్కల కోసం వచ్చాం. అరే మనకి ఈ ఉద్యోగం కొత్త, ఈ ఊరు కొత్త. తొందర ఈ జనాభా లెక్కలన్నీ సర్వ్ చేసుకుని వెళ్ళిపోదాంపా. మళ్ళీ డబ్బులు పెట్టుకోద్ది. ఓబా ఇంట్లో వాళ్ళ ఉన్నారా? ఎందుకు ఇంట్లో వాళ్ళు లేకపోతే దొంగతనం చేద్దామనా? ఎందుకు ఇంట్లో వాళ్ళు లేకపోతే దొంగతనం చేద్దామనా? ఆ మొక్కలు దొంగలు లెక్కున్నాయమ్మా. అయ్యో సారీ బాబు, మా ఇంట్లో బియ్యం కూడా లేవు. బిచ్చమేద్దామంటే. ఓ తల్లి, నీ బియ్యం వద్దు ఏమొద్దు కానీ మేము జనాభా లెక్కల కోసం వచ్చినాం. అయితే జనాలు ఉన్న కాడికి పో, మా కాడికి ఎందుకు వచ్చినావు? అరే అది కాదు తల్లి, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఇంట్లో ముచ్చట నీకెందుకురా పాడుకోవు? అన్న ఈమెతో మన ఏగలం కానీ ఇంకో ఇంటికి పంపా అన్న. మో దొంగ పడకాలు మీ ఇంట్లో లేకపోతే ఇంట్లో మొత్తం ఖాళీ చేద్దామనే. ఇంట్లో వాళ్ళ ఉన్నారా అమ్మా? ఏంటి బాబు? ఏమైంది ఇంతుంది? అమ్మా మేము జనాభా లెక్క నుంచి వచ్చినాం. సరే ఆగు బాబు. ఎందుకమ్మా? స్నాప్ దిగుతాను ఆగు బాబు. ఒక్క ఫిల్టర్ కూడా మంచిగా వస్తుంది. యోగి బ్లాక్ ఫిల్టర్ వాడమ్మా, వస్తుంది. మనం జనాభా లెక్కల కోసం వచ్చాం. అది కాదమ్మా, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు తల్లి? మా ఇంట్లో వాళ్ళ గురించి ఎందుకయ్యా, నా గురించి అడుగు. మీ గురించి అంతానే ఏమంటాడు తెలుసుకుందానికి. నా ఇన్స్టా ఐడి తెలుసా నీకు? డాడీ లిటిల్ ప్రిన్సెస్. మీకు తెలుసా నా ఇన్స్టాగ్రామ్ లో నాకు 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్లీజ్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్. నాకు 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారని మీకు కుళ్ళురా? ఇది నేను చూడలే. నాకన్నా స్పీడ్ ఉన్నారు ఏంద్రా, వీళ్ళకి ఇంత అప్డేట్ అయ్యిందిరా. ఊర్లోకి ఇంత విచిత్రంగా ఉన్నారు. అమ్మా ఉన్నారు ఎవరైనా? ఓమ్మా నిన్నే పిలిచారు, తినిపించలేదా? అరే స్పీకర్లు వేరంటున్నాయి, గట్టి చెప్పు. ఓమ్మా మీ జనాభా లెక్కలకు వచ్చినావు. మీ బర్రె పాలిస్తలేదా? బర్రె పాలిస్తుంది. ఓ తల్లి బర్రె కాదు, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఏంటి మన ఊర్లో పెళ్ళి అవుతుందా? అరే రే ఇప్పుడే బియ్యం పెట్టు నేను. ఏంటి మమ్మీ ఎవడీడు? సరే తల్లి ఇంట్లోకి వెళ్ళి 3 గిన్నెలు పట్టుకరా, ఆడుకొచ్చుకుందాం పోయి. ఏందిరా ఇది? మళ్ళీ లేకపోతే ఏందన్నా, మన జనాభా లెక్కలకు వచ్చిన దేనికి వచ్చినాం? ఇవేమో పెళ్ళి అంటుంది, ఒకరేమో స్నాప్చాట్ అంటారు, ఇంకోలేమో దొంగలైనా మనల్ని. ఇంకెందుకు ఇది? అవును పిల్లగా, చూడడానికి మంచిగా ఉన్నావు. మా చుట్టుపక్కల దాంట్లో పిల్లని చూడాలా? పెళ్లి చేసుకుంటావా? మీ బంధువుల పిల్లని చేసుకుంటే వీని ఫోటోకి దండ పడుతుంది. చూస్తానేంద్రా చేసుకుంటే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎక్కలురా బా ఘోరా. అమ్మా ఉన్నారా? నవ్వుతుంది ఏందన్నా? ఎందుకు నవ్వుతారా తల్లి? భార్య నవ్వినా కానీ ఇంకొకటి పంపా, ఏదో ఒకటి చేసి అయిపోగొట్టుకుని పోవాలి. అన్నా ఇంట్లో ఉన్నారా? అరే బాబు లోపల చెప్పురు బాబు, ఏంటి పని? అన్న మేము జనాభా లెక్క నుంచి వచ్చినామే. అయితే ఏం కావాలి బాబు? పేరేంటి అన్న? నన్ను అందరు వాట్సాప్ అంకుల్ అంటారు. అదేం పేరు? నేను పొద్దుగాల లేచి వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ స్టేటస్ పెట్టింది, నా ఫ్రెండ్స్ ఎవరు లేరు, అందుకే నా పేరు వాట్సాప్ అంకుల్ అని పెట్టింది. ఓహో, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారన్నా?
ఇదంతా కాదు కానీ ఎండలో బాగా అలసిపోయినట్టున్నాను నాన్న. ముందైతే లోపల రండి నాన్న, కొద్దిగా వాటర్ తాగుతారు. చప్పట్లు. బా అంకుల్ ఎంత మంచి చూడరా, అందుకే వాట్సాప్ అంకుల్ అని పేరు వచ్చింది, తప్పలేదు. అందుకే వాట్సాప్ అంకుల్ అని పేరు వచ్చింది, తప్పలేదు. అమ్మ పూజ, ఆ డాడీ ఓ మన ఇంట్లోకి గెస్ట్లు వచ్చిళ్ళు, 2 చీరలు పట్టుకురా అమ్మ. సరే తెస్తున్నా. చెప్పన్నా, ఇంట్లో ఎంత మంది ఉంటారన్నా? 4. ఓ డాడీ మనం 5 4 అని ఎందుకు చెప్తాను? నా ముక్కలు తక్కువ అయిపోవాలి అంటే వాళ్ళు ఫైన్ ఎత్తారు. నా ముక్కలు తక్కువ అయిపోవాలి అంటే వాళ్ళు ఫైన్ ఎత్తారు. ఫైన్ మీ మీదకి ఎత్తామన్నా, సర్వే ఎత్తానికి వచ్చినాం, మీ ఇంట్లో ఎంత మంది ఉంటారని. అవునా? ఫైన్ అయ్యారుగా? వెయ్యం వెయ్యం. ఫైన్ అయ్యారంట. మొత్తం 5 అన్న. కాదు 4. ఎట్లా అన్నా? ఇంట్లో 4 కాబట్టి. ఇంకొక ఆయన లేదా? ఉన్నా లేనట్టే. అదేంది, ఎందుకు? ఎందుకంటే వాడు ఇంట్లో లేడు కాబట్టి. డాడీ వంట అయింది. సరే అన్న, మేము వెళ్తాం ఇక. అగండమ్మా, నా కూతురు వంట చేసినంత తినేళ్తురు కానీ. బా థ్యాంక్స్ అన్న, పొద్దు నుంచి తిరిగి తిరిగి కడుపంత కాలుగా ఉన్నది. తీసుకురా పోసలు ఏమో. వాసన మంచిగా వస్తుంది. చెల్లమ్మ ఏం చేస్తున్నావు? పంచదార పకోడన్నయ్య, పంచదార పకోడన్నయ్య. అది తింటే మనం అయిపోతా చెకోడి, అది తింటే మనం అయిపోతా చెకోడి. ఫోన్ పస్ అప్పటికి జాబ్ మనిషి పల్లె నమ్ముకుందాం. బాబు బాబు నుండే బాబు బాబులే లోడలే దిగి, బాబులే లోడలే దిగి.